హాయ్ అండి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఇదైతే నా డ్రైవింగ్ లెర్నింగ్ క్లాస్ డే 4 అన్నట్టు. చాలా లేట్ అయిపోయింది, అసలు అప్లోడ్ చేయడానికి వీలే కుదరట్లేదు. ఇంకా ఎడిటింగ్ అట్లా ఏం లేకుండా నార్మల్ రా వ్లాగ్ కాబట్టి నాకు ఇంకా కొన్ని క్లిప్స్ తీసేయాల్సి వస్తుంది. అంటే నేను బేబీకి మధ్యలో ఫీడింగ్ ఇవ్వడం అట్లాంటి క్లిప్స్ అన్నీ కూడా తీసేసి ఆ తర్వాత నేను యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉన్నదో అట్లనే అప్లోడ్ చేస్తున్నా. ఏమో అనుకున్నా కానీ డే 1 నుంచి డే 4 వరకు అయితే నేను చాలా ఇంప్రూవ్ అయిపోయినా. స్టార్టింగ్లో అయితే నేను ఎక్స్కలేటర్ ఇవ్వను అండ్ మా బావ కూడా ఇవ్వద్దు అని చెప్పిండు. క్లచ్ తోటే మేనేజ్ చేసుకుంటే చాలా చాలా బెటర్. ఎందుకంటే మేము నడిపే అక్కడ నేను ప్రాక్టీస్ చేసే గ్రౌండ్లో చాలా వరకు లారీ డ్రైవర్స్ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. సో నేను కొంచెం మెల్లిగా వెళ్ళడమే బెటర్. అండ్ ఎక్స్కలేటర్ కూడా ఇప్పుడప్పుడే అలవాటు చేసుకోవద్దని చెప్పేసి ముందే నాకు క్లచ్తో అలవాటు చేసిండు. సో అది నాకు చాలా బెటర్ అయింది. ప్రజెంట్ అయితే నేను డే 7 వరకు వచ్చేసిన. అండ్ ఈ డే 7లో కూడా నేను ఫస్ట్ అండ్ సెకండ్ గేర్ కంట్రోల్ చేసుకుంటూ ఎక్స్కలేటర్ కూడా యూజ్ చేసుకుంటా బండిని అయితే నడుపుతాను. బట్ ఈ డే 4 వీడియోలో మాత్రం నేనైతే జస్ట్ క్లచ్ మీదనే అండ్ దట్టు ఫస్ట్ గేర్ కంప్లీట్లీ ఫస్ట్ గేర్లోనే నడిపిన. అండ్ లాస్ట్లో కొద్దిగా క్లిప్ మాత్రం సెకండ్ గేర్లో నడిపిన. అది కూడా చాలా భయపడుకుంటూ. నాతో పాటు ఇంకొక సిస్టర్, ఆవిడెవరో తెలియదు కానీ తను కూడా సేమ్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. తను ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ అనుకుంటా. ఇంకా తనని చూసిన తర్వాత నాకైతే ఇంకా భయం అనిపించింది. ఇంకా ఎట్లనో అట్లా డేర్ చేసి బండి అయితే తీసిన అండ్ నడపడం అయితే స్టార్ట్ చేసిన. నేను మెయిన్ ఇంటెన్షన్ నాకు నేర్చుకోవడానికి ఏంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లైసెన్స్ కావాలని ఉండే 2 వీలర్కి అండ్ 4 వీలర్కి. నార్మల్గా అయితే నాకు స్కూటీ వచ్చు, ఇంకా నేను 4 వీలర్కి కూడా కావాలి అని అనుకున్నా. ఎందుకు అంటే సపోజ్ ఇప్పుడు నేను చదువుకున్న స్ట్రీమ్కి నాకు 4 వీలర్ లైసెన్స్ ఉంటే ఇంకొంచెం జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఇంకా ఏదైనా సరే బెటర్గా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను నేర్చుకోవడానికి. ఇంకా చాలా రోజుల తర్వాత మా బావ అయితే ఒప్పుకున్నాడు. అప్పుడెప్పుడో గున్ను చిన్నగా ఉన్నప్పుడు కూడా నేర్పిస్తా అన్నాడు. అండ్ ఒక రోజు వెళ్ళినాం కానీ అస్సలు కుదరలేదు. ఇంకా ఇప్పుడు డేర్ చేసి ముందుకు అడిగేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు కూడా ఏజ్ ఎక్కువైనా కొద్దీ ఆపర్చునిటీస్ అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి కదా. సో దట్ మేము ఇప్పుడైతే నేర్చుకొని ఇంకా లైసెన్స్ తీసుకొని రెడీగా ఉండడం బెటర్ అని నాకు అనిపించింది. అందుకోసమే ఇంకా వెంటబడి మరీ నేర్చుకుంటున్నా. ఇంకా నేను ఇప్పటికీ చేసే కొన్ని మిస్టేక్స్ ఏంటి అంటే క్లచ్ తొక్కి హ్యాండ్ బ్రేక్ అయితే వేస్తున్నా అండ్ నార్మల్గా లెగ్స్తో కూడా బ్రేక్ వేస్తున్నా, అంటే పెడల్తో కూడా బ్రేక్ వేస్తున్నా క్లచ్ తొక్కి. బట్ హ్యాండ్ బ్రేక్ వేసిన తర్వాత గేర్ రాడ్ని న్యూట్రల్లో ఉంచడం మర్చిపోతున్నా. అప్పుడు అది ఏం అవ్వట్లేదు, బట్ రియాక్షన్ ఏం చూపించట్లేదు బండి. కానీ అట్లా ఉంచొద్దు అని చెప్పేసి మా బావ ఇక్కడ చెప్తున్నాడు. అండ్ అదైతే ఇప్పుడు రిజాల్వ్ చేసుకున్నా. అంటే నేను బ్రేక్ వేసిన వెంటనే హ్యాండ్ బ్రేక్ పైకి లాగి ఆ తర్వాత గేర్ రాడ్ని న్యూట్రల్కి తీసుకొచ్చిన తర్వాతనే పెడల్స్ పైనుంచి నేనైతే లెగ్స్ని తీసేస్తున్నా. అండ్ టర్నింగ్ నేను నేర్చుకునేదైతే ఎట్టిగా పెద్ద బండి కాబట్టి ఇంకా సైడ్ మిర్రర్స్ని అబ్జర్వ్ చేయడం అదంతా కూడా కొంచెం అలవాటు చేసుకుంటున్నా. అండ్ మా బావ అయితే నువ్వు స్పీడ్గానే నేర్చుకుంటున్నావు, నాకంటే నేను నేర్చుకున్నప్పుడైతే చాలా టైం తీసుకున్నా అని ఒక కాంప్లిమెంట్ అయితే ఇచ్చాడు. మస్తు హ్యాపీ అనిపించింది. డే 3 రోజు తను కొట్టినప్పుడు నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఇదేంటి నేను చేసిన ఇంత చిన్న తప్పుకి అని. బట్ ఇన్ కేస్ అక్కడ ఎవరైనా మనుషులు ఉంటే మాత్రం వెళ్ళి తాకు కావచ్చు, అట్లా అనిపించింది నాకు ఆ రోజు. సో అందుకే తను కొట్టాను. ఇంకా ఇవన్నీ కామన్లేండి. ఏదైనా మనం స్కిల్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు అప్స్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయి. అండ్ దట్టు అన్నీ యాక్సెప్ట్ చేసిన తర్వాతనే నేర్చుకోవాలని రెడీగా ఉండాలి. అండ్ ఇప్పుడైతే నేను ప్రజెంట్ ఓకే నడపగలను అనే కాన్ఫిడెన్స్ అయితే మెల్లిమెల్లిగా వస్తుంది. అండ్ టర్నింగ్స్ అవి కూడా నేను చాలా బాగా చేస్తున్నా. అండ్ గుంతలు ఉన్న దగ్గర కూడా బండి ఎత్తేయకుండా మంచిగా మేనేజ్ చేస్తున్నా అని చెప్పేసి అన్నాడు. అండ్ ఒక్కసారి కూడా డే 5 and 6 ఈ 2 రోజులు కూడా ఒక్కసారి కూడా బండి ఆఫ్ కాకుండా నడిపిన. అవి అప్కమింగ్ వీడియోస్లో వస్తుంది. అండ్ నేను పెడుతున్న ఈ డ్రైవింగ్ సిరీస్ వీడియోస్కి మంచి రెస్పాన్స్ ఉంది. అండ్ కొందరైతే గుడ్ కీప్ ఇట్ అప్ అట్లా అని కామెంట్ చేస్తే, ఇంకొందరు అయితే ఫుడ్ పెడల్ని నేను మూమెంట్ ఇస్తా కదా, సో అది క్లిప్స్ యాడ్ చేయమంటున్నారు. నేనైతే ఒక రోజు తీసిన, సో అది ఏ రోజో చూసి అండ్ డే 5 or 6 నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఆ రోజు ఆ ఫుడ్ పెడల్ది వీడియో నేను దాంట్లో అటాచ్ చేస్తాను, మస్ట్ వాచ్. అండ్ బిగినర్స్కి ఏమైనా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. అండ్ నా డ్రైవింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఎట్లున్నది అని తెలవడం కోసమే ఈ వీడియోస్ సిరీస్ అన్నీ కూడా నేనైతే దీంట్లో అప్లోడ్ చేస్తున్నా.
డైలీ రఫ్లీ ఒక హాఫ్ అన్ అవర్ కావచ్చు మేము కరెక్ట్గా మా బావ నాకు బండి అప్పచెప్పి నడపమని ఇవ్వడము. ఒక 10 మినిట్స్ అలా తను నడుపుతూ ఉంటాడు. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్ అండ్ థర్డ్ గేర్. ఏ టైంలో ఎట్లా చేస్తున్నాడు ఏంది అని అబ్జర్వ్ చేసి నేను తనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. సో దట్ నేను ఎంత అర్థం చేసుకుంటున్నాను తను తెలుసుకుంటున్నాడు. ఎట్ ద సేమ్ టైం నాకు కూడా బండి ఇచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్లో నేను ఏది యూజ్ చేయాలి ఎట్లా అనేది క్లారిటీ వస్తుంది నాకు. ఇంకా ఈ హాఫ్ అన్ అవర్లో 10 మినిట్స్ తను అలా నడిపితే ఇంకా నేను 20 మినిట్స్లో మ్యాక్సిమం ఆ గ్రౌండ్లో ఒక 5 రౌండ్స్ అలా వేస్తాను. ఫస్ట్ ఒక 2 రౌండ్స్ అలా ఫస్ట్ గేర్లో మెల్లగా నడిపి ఇంకా 3 రౌండ్స్ సెకండ్ గేర్లో నడపడము. సెకండ్ గేర్లోనే ఎక్స్కలేటర్ ఇవ్వడము, బ్రేక్ ఇవ్వడము, క్లచ్ ఇవ్వడము, టర్నింగ్ తీసుకోవడము. అండ్ దాంట్లో అక్కడక్కడ కొన్ని రాళ్ళు పాతి ఉన్నాయి. సో దట్ నాకు ఈజీ అయిపోతుంది అన్నట్టు. టర్నింగ్ ఆ రాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళడము, బండి కట్ చేయడం ఇప్పటివరకు అయితే బాగానే నేర్చుకుంటున్నా అనిపించింది. బట్ మా డాలీ గారు చూసిండ్రా ఒక 10 మినిట్స్ కంటే ఎక్కువ టైం ఇవ్వదబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.